సాధారణంగా ఎక్సైజ్ అధికారులు మద్యం షాపులపై ప్రత్యేకించి నిఘా పెడుతూ ఉంటారు. ఎలాంటి బ్రాండ్లు విక్రయిస్తున్నారు, ధరలు ప్రభుత్వం చెప్పిన దానికంటే ఎక్కువగా విక్రయిస్తున్నారా, అధికంగా వసూలు చేస్తున్నారా అనే దానిపైన ఒక నజర్ ఉంచుతారు. అయితే కొంతమంది వ్యాపారులు మాత్రం అధికారుల కళ్ళు కప్పి లేదంటే వారికి వాటాలు ఇచ్చి అత్యధికంగా మద్యాన్ని విక్రయిస్తూ ఉంటారు. ఇదంతా మనం రొటీన్గానే వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం కొంతమంది వ్యాపారులు అబ్కారీ పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చారు, కుచ్చు టోపీ పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై అధికారులు కూడా కంగు తిన్నారు. జార్ఖండ్లోని ధన్బాద్లో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఏడాది సెప్టెంబర్ నెల నుంచి జార్ఖండ్లో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చింది. అయితే అధికారులు అంతకు ముందు ఉన్న మద్యం నిల్వలపై తనిఖీలు చేపట్టారు. దీంతో ధన్బాద్లోని కొన్ని షాపుల్లో తనిఖీలు చేశారు. వారంతా తమ షాపుల్లోని మద్యం బాటిల్స్ ను ఎలుకలు వాటి బాటిల్ మూతల్ని కొరికేసి మద్యం తాగేశాయని చెప్పారు. దాదాపుగా 800 బాటిల్స్ ను ఎలుకలే తాగేశాయని కొంతమంది యజమానులు ఎక్సైజ్ అధికారులకు చెప్పారు. దీంతో అధికారులంతా షాక్ అయ్యారు. దీనిపై సీరియస్ అయిన అధికారులు మద్యం బాటిల్స్ ను బ్లాక్ లో అమ్ముకొని ఇలా డ్రామాలు ఆడుతున్నారా అంటూ మండిపడ్డారు. దీనికి వెంటనే జరిమానా కట్టాలంటూ అన్ని షాపులకు నోటీసులు ఇచ్చారు. మరి ఎలకలపై అబాండం వేయడం ఏంటని, మరీ అంత వేర్రి పప్పుల్లా కనిపిస్తున్నామా అంటూ అధికారులు కూడా సీరియస్ అయ్యారు. మొత్తంగా ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో డ్రగ్స్ ఫెడ్లర్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిని కూడా ఎలకలు తినేశాయని అప్పట్లో కొంతమంది చెప్పడం కూడా ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది.